హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఎస్ఎస్సి సీజిఎల్కి ప్రిపేర్ అవుతున్నాం కదండి. ఎస్ఎస్సి సీజిఎల్ సిలబస్ ఏంటో చూద్దాం. సో మనకి సిలబస్లో రీజనింగ్, అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటాయని మనకు తెలిసిందే కదా. బట్ రీజనింగ్లో ఏ చాప్టర్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియో అయితే రీజనింగ్ గురించి చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్గా వెళ్దాం. సో ఈ వీడియోలో సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ ఉంటాయో చూద్దాం. సో రీజనింగ్ ఏంటంటే మనం ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేయగలం. సో మనం కాన్సన్ట్రేషన్ ఫస్ట్ రీజనింగ్ మీద పెడదాం. సో 25 క్వశ్చన్స్ వస్తాయండి. ఎగ్జామ్ 100 మార్క్స్కి 25 క్వశ్చన్స్కి రీజనింగ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో 50 మార్క్స్ అనేది మనకి రీజనింగ్ అనేది ఉంటుంది. సో ఎస్ఎస్సి సీజిఎల్ ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ కండి. ఓకేనా? సో ఇది మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఒకసారి ఎవరికైనా తెలియకపోతే చెప్తాను చూడండి. సో ఎస్ఎస్సి సీజిఎల్లో మనకి ఎగ్జామ్ అనేది 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ 100 క్వశ్చన్స్ వస్తాయండి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. 200 మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? 100 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో 200 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. 200 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఈ 100 క్వశ్చన్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుందండి. సో ఫస్ట్ ఈ వీడియో ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 25 క్వశ్చన్స్. ఓకేనా? 25 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో కూడా ఇలా సెక్షన్స్ వైజ్గానే ఇస్తారండి. సో రీజనింగ్, అర్థమెటిక్ 20 అంటే జంబుల్డ్, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో లాగా జంబుల్ చేసి ఇవ్వరు క్వశ్చన్స్ అనేవి. సో ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టుగానే ఇస్తారు, ఇలా ఇచ్చేస్తారు. మనకి ఫస్ట్ మనం ఏ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నామో చూసుకొని ఆ సబ్జెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అని చెప్పాను కదా. సో మొత్తం 200 మార్క్స్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. రీజనింగ్ మాత్రం మనం 25 క్వశ్చన్స్కి ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా 22-23 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చండి. సో ఫస్ట్ మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే కాబట్టి స్పెషల్గా ఎన్టీపీసీ వాళ్ళకి స్కోరింగ్ సబ్జెక్ట్ రీజనింగే కాబట్టి సో మనం ఫస్ట్ రీజనింగ్లో మనకి ఏమేమి చాప్టర్స్ కవర్ అయ్యాయో చూద్దాం. ఏమేమి చాప్టర్స్ కవర్ కాలేదో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం సిలబస్ అనేది చూడాలి. సో రీజనింగ్ సిలబస్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో రీజనింగ్ సిలబస్ విషయానికి వస్తే ఎనాలజీ ఉంటుందండి. సో ఈ ఎనాలజీస్ని నెంబర్ ఎనాలజీ ఉంటుంది, లెటర్ ఎనాలజీ ఉంటుంది, డయాగ్రామ్ ఎనాలజీ కూడా ఉంటుంది. అంటే మనకి బొమ్మలు ఇచ్చేసి ఉంటాయి కదా. సో అవి ఉంటాయి. ఈ 3 ఉంటాయండి: నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, డయాగ్రామ్ ఎనాలజీ. ఓకేనా? సో నెక్స్ట్ కుదిరితే మనం వెయిటేజ్ వీడియో కూడా చేసుకుందామండి. బట్ ఇప్పటికైతే మాత్రం చాప్టర్స్ ఏంటివో మాత్రమే చూద్దాం. ఒకవేళ కుదిరితే నెక్స్ట్ వీడియోలో ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉందో కూడా చూద్దాం. ఓకే? సో నెక్స్ట్ వచ్చేసి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. అంటే సిమిలర్గా ఉన్నవి ఆడ్ వన్ అవుట్ లాగా ఉంటాయి కదండి. సిమిలర్గా ఉన్నది ఒకటి, సిమిలర్గా ఉన్నది ఏంటి, ఆర్ 4 ఆప్షన్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటి, ఆడ్ వన్ అవుట్ లాగా అలాంటివండి. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ డెసిషన్ మేకింగ్ అండి. సో ఇది కొంచెం పెద్దగా ఇవ్వచ్చు. డెసిషన్ మేకింగ్ టైం టేకన్ పెట్టచ్చు, బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగానే వచ్చేస్తుంది. ఓకేనా? డెసిషన్ మేకింగ్. బ్లడ్ రిలేషన్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుందండి. సో బ్లడ్ రిలేషన్ మనకి ఎన్టీపీసీలో కూడా ఉంది కదా, బ్లడ్ రిలేషన్స్. నాన్ వర్బల్ సిరీస్. సో నాన్ వర్బల్ సిరీస్ అంటే మనకి వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్, డైస్. సో వీటన్నిటికీ నాన్ వర్బల్ సిరీస్ కిందకి వచ్చేస్తాయండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ మనకి ఎన్టీపీసీలో కూడా ఉంది కదండి. కోడింగ్ అండ్ డీకోడింగ్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్. ఓకే? సో ఈ 3 స్టేట్మెంట్స్లో కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ ఖచ్చితంగా వస్తాయండి.
సో, సిలాజిజం కూడా ఉందండి. మనకి ఎన్‌టీపీసీలో కూడా ఉంది. బట్ మనకి ఈ 2 నుంచి ఈసారి అయితే ఎన్‌టీపీసీలో అడగలేదండి. సో, ఎస్ఎస్‌సి కాబట్టి అడిగే ఛాన్స్ ఉండొచ్చు. చూద్దాం. సో, స్టేట్ కంక్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, సిలాజిజం, ఫిగర్ క్లాసిఫికేషన్ అంటే ఇవన్నీ నాన్ వర్బల్ కిందకి వస్తాయండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఫిగర్ క్లాసిఫికేషన్. సో, మీకు ఏదైనా ఒక పర్టికులర్గా ఒక చాప్టర్ అనేది మాకు అర్థం కావట్లేదంటే కామెంట్ చేయండి. ఆ చాప్టర్ గురించి మనం అనేది వీడియో చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, వెన్ డయాగ్రామ్స్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్. అంటే మనకి పేపర్ ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఇది ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది అలా ఉంటుంటాయి కదా. సో, పేపర్ ఫోల్డింగ్ అండ్ కట్టింగ్, ఆడ్ వన్ అవుట్, డైరెక్షన్స్ అండి మనకి ఎన్టీపీసీలో కూడా ఉంది కదా. సో, నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ అయిపోయింది. ర్యాంకింగ్. సో, ర్యాంకింగ్ ఎన్టీపీసీలో ఉంది మనకి. సీటింగ్ అరేంజ్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి పజిల్ నుంచి కొంచెం పెద్దగా ఉండొచ్చండి క్వశ్చన్ అనేది. బట్ మనం ప్రాక్టీస్ చేయంగా ఈజీ అయిపోతుంది. ఓకేనా. పజిల్, క్లాక్, క్యాలెండర్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ అది చెప్పాను కదండి. ఇమేజెస్ అంటే ఇందాక చెప్పాను కదా, వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్. ఓకేనా. సో, ఇవి కూడా ఇంపార్టెంటేనండి. సో, కొంచెం ఈజీగా అడగాలంటే వీటి నుంచి అడగచ్చు. సో, ఈజీయే. సో, ఎవరికన్నా రాకపోతే కామెంట్ చేయండి, వీడియో చేసుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి కౌంటింగ్ ఫిగర్స్. ఓకేనా. మనకి ఇది ఎన్టీపీసీలో కూడా ఉందండి. ఎవరికైనా కౌంటింగ్ ఫిగర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో, చాలా 2 వీడియోస్ ఏమో ఉన్నాయి. సో, ఈజీగా చెప్పాను. ఈజీగా ఎలా చేయాలనేది, ట్రయాంగిల్స్ మీద, రెక్టాంగిల్, స్క్వేర్స్ ఎలా కౌంట్ చేయాలి అనేది ఈజీగా చెప్పానండి. సో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే, మన ఛానల్లో ఉంటాయి. లేదంటే నేను ఐకార్ట్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో, ఇదేనండి ఓవరాల్గా రీజనింగ్ యొక్క సిలబస్. సో, ఇంకా నేను ఏమైనా మిస్ చేసి ఉంటే ఆర్ ఏమైనా చాప్టర్స్ కవర్ చేయాలంటే ఒకసారి కామెంట్ చేయండి. సో, నాకు తెలిసినంత వరకు చాప్టర్స్ ఇవేనండి. ఇంకా ఏమన్నా ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను అనేది ఇంక్లూడ్ చేస్తాను. ఓకేనా. ఇంక్లూడ్ చేసుకుంటాను. నాకు హెల్ప్ అవుతుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో, వీడియో చూసి చాలామందికి హెల్ప్ అవుతుంది కదా. ఓకేనా. సో, నాకేం ఎక్స్పీరియన్స్ ఏం లేదండి ఫుల్గా, బట్ తెలుసు. బట్ ఇన్డెప్త్గా నాలెడ్జ్ అయితే ఏం లేదు, అంటే ఎస్ఎస్సి సీజీఎల్ గురించి. సో, అందరం కలిసి నేర్చుకుందాం, కలిసి ప్రిపేర్ అవుదాం, కలిసి జాబ్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా. నాకేమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతానండి. సో, మీరు కూడా ఎవరికైనా తెలిస్తే కనుక నాకు రిప్లై పంపండి. ఓకేనా. సో, నేను కవర్ చేసిన నాకు తెలిసిన చాప్టర్స్ ఇవేనండి. మీకు ఇంకేమైనా చాప్టర్స్ నేను మిస్ చేశాను అనిపిస్తే కనుక కామెంట్ చేయండి, మన చాప్టర్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకేనండి. ఇదే రీజనింగ్ యొక్క సిలబస్ అయితే ఇదేనండి. సో, రాసుకోండి. అంటే మీరు రాసుకుంటే బెటర్ అండి. మన ఓన్గా మనం రాసుకుంటే ఏంటంటే మనకి గుర్తుంటాయి. సో, ఇది తీసుకొచ్చి నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టమంటే పెడతానండి, నాకేం ప్రాబ్లం లేదు. బట్ మనం రాసుకుంటే ఏంటంటే మనకి ఇంకా బాగా గుర్తుంటాయి. సో, మన ఓన్ రైటింగ్తో రాసుకున్నప్పుడు మనకి బాగా గుర్తుంటాయి. ఓకే. మనం ఇంకేమైనా ఇంక్లూడ్ చేసుకోవాలన్నా ఇక్కడ చూడండి, ఎనాలజీస్ నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో, ఇక్కడ ఇమేజెస్ దగ్గర వాటర్ ఇమేజెస్ అని మీరు ఇలా క్లాసిఫికేషన్ చేసి రాసుకోవచ్చు. సో, అందుకని మీకు చెప్తాను. కానీ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇదాన్ని టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో, దీని పిక్ ఇలాగే తీసి పోస్ట్ చేస్తాను. పీడిఎఫ్స్ అయితే చేయలేనండి, బట్ పిక్ అయితే తీసి ఇలాగే పోస్ట్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా పర్లేదండి, నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. మీకు ఇంకా ఏమైనా నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వాలన్నా ఆర్ వీడియో గురించి ఇంకేదైనా సరే మీ సజెషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటానండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే నాకు కామెంట్ చేయొచ్చు, నేను మీకు సజెషన్స్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.